హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో తీర్థ రూప తాండయ్య వారిగే కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 29 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పృథ్వీ అనే ఒక ట్రావెల్ బ్లాగర్ తన మదర్ తో ఎమోషనల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ తన లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. ఎందుకంటే తనకి తన మదర్ మీద కొన్ని పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అనమాట. అలాంటి పర్సన్ లైఫ్ లోకి ఒక అమ్మాయి రావడం వల్ల కొన్ని పాస్ట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. దాని తర్వాత తన లైఫ్ మొత్తం మారిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, పృథ్వీ లైఫ్ లో ఏం జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ స్టోరీ అన్నది. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది, బట్ నాట్ ఫర్ ఆల్ భయ్యా. ఇన్ కేస్ మీరు కనుక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్ లైక్ మదర్ ఫాదర్ సెంటిమెంట్ బేస్డ్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంది, ఆ డ్రామా వర్కౌట్ అవుద్ది మాకు అనుకుంటే ట్రై చేయండి. నాకు వాటి పరంగా అయితే డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వైబ్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వైబ్స్ ఉంటాయి అనమాట. అవి కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ మదర్ సన్ బాండింగ్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ సీనియర్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ న్యాచురల్ గా ఉంటాయి. మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచిగా హెల్ప్ అయిందని చెప్తా. చాలా ఎమోషనల్ సీన్స్ ని సూపర్ గా ఎలివేట్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది. అండ్ క్లైమాక్స్ లో ఉన్న ఎమోషనల్ పే ఆఫ్ కూడా ప్రెడిక్టబుల్ ఉన్నప్పటికీ కూడా డీసెంట్ గా వర్క్ అవుతుంది అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా స్లో ఉంటుంది భయ్య మూవీ అన్నది. ఫస్ట్ హాఫ్ పికప్ కి, ఆ సెటప్ కి, వీటన్నిటికి కూడా బాగా టైం తీసుకుంటారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా అన్ఈవెన్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది. కొన్ని ప్లేసెస్ అస్సలు వర్కౌట్ అవ్వదు, బోర్ తెప్పిస్తారు. అండ్ కొన్ని సీన్స్ అని కాదు, మాక్సిమం మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. పెద్దగా మీకు సర్ప్రైజెస్, హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఏముండవు. ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఈజీగా అర్థమైపోతే ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అండ్ రన్ టైం కొంచెం తగ్గించచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మరి 2 hours 29 minutes ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎందుకు రన్న ఫీల్ అయితే వచ్చింది. అంటే చాలా మూమెంట్స్ స్లో పేసింగ్ ఉంటాయి, బోర్ తెప్పించే మూమెంట్స్ ఉంటాయి. అవన్నీ తీస్తుంటే బాగున్ను. ఇంకా బెటర్ ఇంపాక్ట్, బెటర్ సాటిస్ఫాక్షన్ వద్దు నాకు. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అంతే భయ, ఇంతకు మించి అయితే పెద్ద చెప్పుకోదగ్గ మూమెంట్స్ గట్రా ఏమీ లేవు. ఓవరాల్ గా అయితే ఇట్స్ డీసెంట్ వాచ్ అంతే. ప్యూర్లీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. కేసు వస్తే ఫ్యూచర్ లో తెలుగు డబ్బింగ్ రావచ్చేమో, చెప్పలేము. ప్రెసెంట్ అయితే కన్నడ లాంగ్వేజ్ ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.